ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకంటే నిజం మౌనంగా ఉంటే అబద్ధం రాజ్యం వెళ్తుంది, అబద్ధమే ప్రచారంలోకి వెళ్తుంది. ఇప్పటికే అంబేద్కర్ గారు దాన్ని అడ్డగించింది వాళ్ళే. మరి ఆ విషయాన్ని అధికారులు తెలిసినారు కాబట్టి వాళ్ళందరి పరిస్థితులు ఎన్నో పాటలు ఇంకా రాష్ట్ర ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి దీని మీద మా డిసిపల్ అశోకన్న ఒక పాట పాడాల్సింది కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. హర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆదివాసీల ఆత్మబంధు, దళితుల కులదైవం, భారతరత్న, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, అంబేద్కర్ గారి ఐడియాలజీ ఎకనామికల్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్. మిత్రులారా, అంబేద్కర్ ఆశయాలను అందరూ పాటించాలని చెప్పుకుంటూ, ముఖ్యంగా దళితులు, ఎస్సీలు గౌరవప్రదమైన వృత్తులను ఎన్నుకోవాలి. ఎస్సీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఎస్సీలు వ్యాపార రంగంలో రాణించాలి. ముఖ్యంగా మరి ఒక మాట, పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదవారిగా చనిపోవడం ముమ్మాటికి మీదే తప్పు. మిత్రులారా, మనకు అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు. అంతేకాకుండా రిజర్వేషన్ అనే సౌకర్యం మనకి ఈ భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు, భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్ అనే సౌకర్యం ఉంటుంది. మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా మహానుభావుడికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంగా దశగా ఉన్నాయంటే అది అంబేద్కర్ గారి దయాదాక్షిణ్యాలని చెప్పక తప్పది. ఎందుకంటే వారు రాసిన రాజ్యాంగంలోనే ఇలా అగ్రవర్ణాలు అనుభవించకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాలు అధికారం వస్తుందంటే అది అంబేద్కర్ గారి దయాదాక్షిణ్యాలని చెప్పక తప్పదు. వారు ఇలా టీఎంఏ వ్యక్తి సుత దేశ ప్రధాని ఏంటంటే అది ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవాలని అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఇలా సామాన్యుడు సుత ఒక గౌరవం దక్కుతుందంటే అది అంబేద్కర్ గారి చదవాలి చెప్పక తప్పదు. కాబట్టి వారికి ఈ జయంతి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 34వ జయంతి జగిత్యాల పట్టణ ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు దళిత బహుజన అంబేద్కర్ సంఘం నాయకులకు శుభాకాంక్షలు. దార్శనికుడు
భారతదేశ ప్రజలకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, రాజకీయ సామాజిక స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి ఒక గొప్ప ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని కూడా ప్రసాదించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రమైనటువంటి జగిత్యాల్లో మేము అదేవిధంగా గౌరవ పట్టణ అధ్యక్షులు కొప్పు గంగాధర్ గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ బీజేపీ నల్వాల్ తిరుపతి గారు, నాదర్ అశోక్ గారు ఎక్స్ ఎంపీపీ, అదేవిధంగా సమక్షంలో ఈరోజు ఘనంగా వారి విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క ముందు చూపు, వారి ఆలోచన సరళి, వారి భవిష్యత్ తరాలకు ఏనాడు కూడా ఆచరణీయం. వారు అందరి వారు అణగారిన వర్గాల కోసం చిన్ననాటి నుంచి పోరాటం చేస్తూ తన జీవితం మొత్తం అణగారిన వర్గాల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం, మరీ ముఖ్యంగా మహిళల కోసం, మహిళల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం పోరాటం చేసినటువంటి నాయకులు. వారి యొక్క స్మృతిలో, వారి యొక్క స్మరణలో ఈరోజు ఒక్కసారి వారికి ఘనంగా పాదాభివందనాలు